పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. పొదిలి నరసింహారావు గారు జిల్లా ఎంబీసీ లీడరు, సంచార జాతుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులతో ఉన్నాం. సార్ చెప్పండి, పెరిక సంఘానికి సంబంధించి సంచార జాతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏమన్నాయో తెలియజేయండి. నేను పూసల సంఘానికి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఓకే. మేము మాది సంచార జాతికి సంబంధించిన వాళ్ళం. మేము మా వృత్తి వచ్చేసి పూసల తల్లులు వచ్చేసి నెత్తి మీద గంప పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ పోతూ ఉండేవాళ్ళు. అండ్ పురుషులు వచ్చేసి ప్రధానంగా వాళ్ళు తాళాలు, షాపులు, తట్లల్లో పెట్టుకొని వాటిల్లో పెట్టుకునే వాళ్ళు మీ సామాజిక వర్గ మహిళ? మా సామాజిక వర్గానికి చెందిన మహిళలు. జెంట్స్ వచ్చేసి తాళాలు బాగు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంచార జీవితం గడుపుతూ వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు ఒకప్పుడు పూసల తల్లి వస్తుంది అంటే అప్పట్లో గౌరవం ఉండేదా? అప్పట్లో ఒక రకమైన గౌరవం ఉండేది. ఎట్లా గౌరవం ఉండేది అని అంటే అప్పట్లో అప్పట్లో బ్యూటీషియన్ అంటే ఎవరు లేరు. అప్పట్లో బ్యూటీషియన్ అంటే ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఒక్కొక్క ముత్తైదులా పిలిపించి మమ్మల్ని ఆ పెళ్లి కూతురికి సంబంధించి బ్యూటీషియన్ ఎవరైతే ఉన్నారు అంటే అప్పట్లో మా పూసల తల్లులు పొట్టు, ఘాటుక ఇవన్నీ కూడా దానికి సంబంధించి మెహందీ పెట్టడం కానీ అలాంటివి చేసేది. ఇప్పుడు ఆధునీకరణ చెందుతున్న ఈ ఆధునీకరణ యుగంలో మాకంటూ ఒక ఆదరణ లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకు అంటే రాను ఫ్యాన్సీ షాపులు వచ్చేసి అండ్ ఆధునీకరణ కోసం అందరూ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని ఆదరించడం చాలా తక్కువైపోయింది. పూసల సామాజిక వర్గం పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంటర్ అయిన తర్వాత వ్యాపార రంగంలో పూసల సామాజిక వర్గం ఉపాధి కరువైంది, కులవృత్తుల మీద దెబ్బ పడ్డదంటారా? 100% అంటే ఎందుకంటే మాకు ఉండాల్సిన రెస్పెక్ట్ మాకు లేదు. ఈ పెత్తందారి వ్యవస్థలు వచ్చిన తర్వాత, పెట్టుబడిదారీ వ్యవస్థలు వచ్చిన తర్వాత మాకు ఆదరణ లేకుండా పోయింది. ప్రభుత్వం కూడా మాకు సంబంధించి మేము ఎన్నో రకాలుగా ప్రభుత్వానికి మా గోడను విన్నపించడం జరిగింది. మాకు ఉపాధి కల్పించాలని, ఏ విధంగా ఉపాధి కల్పించాలని, ఈ టెంపుల్స్ దగ్గర కానీ లేకపోతే మా పూసల తల్లులకి గుడుల దగ్గర మసీదు చర్చిల దగ్గర అమ్ముతారా? లేదు, హిందూ దేవాలయాల దగ్గర గాజులు, బొట్లు ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయబద్ధమైన వస్తువులు ఏదైతే ఉన్నాయో. పూసల సామాజిక వర్గం ఏదైతే ఉందో, పూసల కులం ఏదైతే ఉందో, వీళ్ళంతా హిందూ మతం ఫాలోవర్సా? వ్యాపారం అన్న తర్వాత అన్ని చోట్లకి పోతూ ఉంటాం. ఓకే, అది ఒక భాగం. బ్రాహ్మిన్స్ అంటే హిందువులు, అట్లా ఏమైనా సింబాలిక్గా ఏమైనా మతాన్ని అనుసరిస్తారా, ఇంకేరే మతంలో ఉంటారా? మా పూర్వీకులు చెప్పేది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి వైదిక మతాన్ని మత ప్రచారం చేసేవాళ్ళు అని చెప్పేసి మా పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు. ఓకే. సో అది కంటిన్యూ చేస్తూ వ్యాపారం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల్లో మాకు ఆదరణ అనేది కరువైపోయింది. ఒక కుటుంబ సభ్యుడు ఒక సభ్యుడు కష్టపడితే ఒక 5గురు ఇంట్లో కూర్చొని తినవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి కూడా మేము ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, మా గోడ వినిపించుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ వచ్చిన ప్రతి ఒక్క మంత్రి దగ్గర కూడా మా గోడను వినిపించి ఆర్థికంగా మమ్మల్ని బలోపేతం చేసుకోవడానికి కొంచెం మాకు అంటే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత పూసల సామాజిక వర్గం కడుపు కొట్టింది, కానీ ప్రభుత్వం ఆదుకోలేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీ సామాజిక వర్గంలో, పూసల సామాజిక వర్గంలో ఏదైతే ఉన్నారో ఎవరైనా కలెక్టర్లు అయ్యారు ఇంతవరకు? స్వతంత్ర భారతదేశంలో 78 ఏళ్లలో ఒక్కళ్ళైనా ఉన్నారా? మా దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అయినరు. డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఎంతమంది ఉంటారు? డిప్యూటీ కలెక్టర్ అయితే కాలేదు, డిప్యూటీ కలెక్టర్లు ఎంతమంది ఉంటారు? ఒకళ్ళిద్దరు ఉంటారు. ఒకళ్ళిద్దరు డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఇంకా నిన్న లాస్ట్ మంత్ ఒక పాప జగిత్యాల మండలానికి సంబంధించిన పాప
జడ్జిగా అంటే 78 ఏళ్ళకి ఒక జడ్జి అయ్యారు మీ సమాజంలో. 78,000 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 78 ఏళ్ళకి ఒక జడ్జి అయ్యారు నిన్న. అన్ని రకాల వెనకబడతనం ఉన్నది. ఓకే. ఇంకా ఇతర ఉద్యోగాలు ఐపీఎస్లు కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ అట్లా డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? డాక్టర్స్ ఆల్మోస్ట్ 10-15 మంది ఉంటారు. తెలంగాణ అదే మీరు చెప్పేది ఖమ్మం జిల్లా? నేను చెప్పేది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ మొత్తం కలిపి 15 మంది డాక్టర్లు గురించి ఓకే. నేను చెప్పాల్సి వస్తుంది. డిఎస్పీలు ఏమైనా ఉన్నారా? డిఎస్పీలు ఇద్దరు, ఇప్పుడు ఆల్రెడీ ఒకరు ఉన్నారు, రిటైర్డ్ డిఎస్పీ ఉన్నారు, ఇద్దరు అయ్యారు 78 ఏళ్లలో. ఇద్దరు ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, సినిమా ఫీల్డ్ లో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా? సినిమా ఇండస్ట్రీలో అందులో ఫిల్మ్ ఇండస్ట్రీలో సుమారుగా ఎంతమంది ఉన్నారు? హీరోలా, క్యారెక్టర్ ఆర్టిస్ట్లా? క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నారు. పేరేమైనా? డాక్టర్స్ కూడా ఉన్నారు. ఓకే. డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? డాక్టర్స్ హైదరాబాదు అండ్ జగిత్యాల, నిర్మల్లో టోటల్గా ఒక 10-15 మంది డాక్టర్స్ ఉంటారు. మన ఖమ్మం లోకల్లోనే డాక్టర్ అశోక్ గారు అని ఉన్నారు, మదనేని అశోక్ గారు అని ఉన్నారు. వాళ్ళ పాప ఇప్పుడు జడ్జిగా ప్రిపేర్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 78 ఏళ్ళకి ఇంకా స్వతంత్ర ఫలాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రూప్ 1 ఆఫీసర్లు ఎవరు రాలేదు. గ్రూప్ 1 ఆఫీసర్లు రాలేదు. ఎట్లా వస్తారండి గ్రూప్ 1 ఆఫీసర్లు? ఎట్లా వస్తారు? 2018లో ఒక జీవో పాస్ చేశారు. 2018లో జీవో పాస్ చేసి మీ జీవోలకు సంబంధించి చెప్పండి. మీ ఇప్పుడు మాకు సంబంధించి మేము సంచార జాతుల్లో సంచార జాతులు సంబంధించిన వాళ్ళు. మేము సంచార జాతుల్లో ఉంటే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. దానికి సంబంధించి ఏదో ఒక రాయితీలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని 2018లో ఒక జీవో జీవో నెంబర్ 31 ఒకటి రిలీజ్ చేసి, ఏంటి జీవో నెంబర్ 31? జీవో నెంబర్ 31 సారాంశం ఏంటంటే, మీరు ఫెడరేషన్ ద్వారా ఆర్థికంగా బలపడ్డారు కాబట్టి మిమ్మల్ని సంచార జాతుల నుండి ఎంబీసీల నుండి తీసేసి బీసీలుగా గుర్తిస్తున్నాము అని చెప్పేసి ఆ జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవోలో 7 కులాల సభ్యులను 7 కులాల వాళ్ళని తీసేశారు. ఆ 7 కులాల వాళ్ళని తీసేసి సంచార జాతులను తీసేసి ఎంబీసీలో పెట్టారా, బీసీలో పెట్టారా? బీసీలో పెట్టారు. బీసీఏలోనా, బీలోనా? బీసీఏలో పెట్టారు. సీరియల్ నంబర్ 52 పూసల 52 పూసల. మేమేమంటున్నామంటే మాకు కూడా మమ్మల్ని కూడా సంచార జాతుల్లో కలపాలి. మాకు వచ్చేసి ఫెడరేషన్ వద్దు, ఎంబీసీ వద్దు. ఎంబీసీ వల్ల కొంచెం రిజర్వేషన్ ఉంటుంది. ఇంకా ఆర్థికంగా ఒక ఫ్యామిలీ ఉన్నారుగా. ఇప్పుడు ఎంబీసీలో లేమండి. ఇందులో ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ బీసీలో మాత్రమే ఉన్నాము. 2018 యాదవ్ గౌడ్స్ బీసీలలో ఉన్నారా? మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లో ఉన్నారా? ఎంబీసీలో సాకలి మంగళలాగా బీసీలోనే ఉన్నాం మేము. ఓకే అండి. బీసీ ఓకే చెప్పండి. మేము బీసీలుగా ఒకప్పుడు 2008 దగ్గర నుండి 2008కి ముందు కూడా ఎంబీసీ సంచార జాతుల లిస్టులో మేము ఉన్నాము. ఎందుకంటే మాది మొట్టమొదటి నుండి కూడా సంచార జాతికి సంబంధించిన జాతుల్లో మేము ఒకళ్ళం. 36 కులాలు ఏదైతే ఉన్నాయో ఆ 36 కులాల్లో మేము కూడా ఒకళ్ళం. అప్పటి నుండి కంటిన్యూ అవుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018లో ఒక జీవో ఫార్వర్డ్ చేసి దాన్ని ఏంటంటే 2 రకాలుగా విభజన చేశారు. ఒకటి ఏంటంటే ఫెడరేషన్ తీసుకునే వాళ్ళందరినీ కూడా ఎంబీసీ నుండి సంచార జాతి నుండి తీసేయటం జరిగింది. ఎందుకు అంటే ఆర్థికంగా ఫెడరేషన్ తీసుకొని ఆర్థికంగా మీరు బలపడ్డారు, మీకు అవసరం లేదు అని చెప్పేసి మమ్మల్ని తీసేయటం. తెలంగాణ రాష్ట్రంలో పూసల సామాజిక వర్గం, పూసల కులం ఎంత జనాభా ఉండొచ్చు అని అంచనా? సుమారుగా 1,00,000 వరకు ఉండొచ్చు. 60,000 నుండి 60,000 పైచిలకు 1,00,000 లోపు అయితే ఉండొచ్చు. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు, ఎంతమంది కలెక్టర్లు ఉన్నారు, ఎంతమంది ఎస్పీలు ఉన్నారని చెప్పేసి అడిగారు. మాకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే మేము కూడా ఆర్థికంగా ఎదగవచ్చు, సామాజిక పరంగా ఎదగవచ్చు, ఆర్థిక రాజకీయ పరంగా
మా విద్యాపరంగా ముఖ్యంగా విద్యాపరంగా సంచార జాతుల్లో ఉంటే రిజర్వేషన్ వస్తుంది కాబట్టి సపరేట్గా సంచార జాతుల్లో 10 నుండి 15% ఇవ్వాలని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళు ఈ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో మేము ఆల్రెడీ కొట్టుకోవడం జరుగుతూ ఉంది. మినిస్టర్లు కానీ మంత్రులు కానీ వీళ్ళందరినీ కలవడం జరుగుతూ ఉంది. మా విన్నపం ఒకటే, మమ్మల్ని సంచార జాతుల్లో కలపండి. మా పిల్లల భవిష్యత్తు ఆర్థికంగా మేము ఎదగటానికి, విద్యాపరంగా మా పిల్లల భవిష్యత్తు కూడా ఎదగాలి అంటే మమ్మల్ని సంచార జాతుల్లో కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, పండగలు ఏం చేస్తారు, మీ ఆచార వ్యవహారాలు వివరాలు చెప్పండి. ముఖ్యంగా అన్ని పండుగలు మేము చేసుకుంటాము. హిందువుల పండుగలా, ముస్లింలా, క్రిస్టియన్సా? హిందువులకు సంబంధించి అన్ని పండుగలు మేము చేసుకుంటాము. దసరా, దీపావళి, దసరా కానీ దీపావళి కానీ అన్నీ చేసుకుంటాము. యాక్చువల్గా మా జీవనాధారం ఎట్లా అంటే ప్రతి ఒక్క దేవాలయం దగ్గర దేవాలయం దగ్గర మాకు షాపింగ్ కాంప్లెక్స్ కావాలని కోరుకుంటారు. షాపింగ్ షట్టర్లు కట్టాలి, అవి షాపింగ్ షట్టర్స్ కట్టాలి, నామినల్ రేట్లతోని కిరాయిలకి నామినల్ రేట్లతోని కిరాయి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా రోడ్డు మీద పిల్లలు ఆడుకునే టాయ్స్ ఏదైతే ఉన్నాయో, బొమ్మలు చేతి కట్టుకునే తిరుపతి కూడా మీరే నమ్మేది, అవి కూడా మేమే అమ్ముతాము. చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ ఏదైతే ఉన్నాయో, చేతికి కట్టుకునే దారాల దగ్గర నుండి, టాయ్స్ దగ్గర నుండి, చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ దగ్గర నుండి, టాయ్స్ అంటే బొమ్మలు అవి కూడా ఏంటంటే రోడ్డు మీద పెట్టుకొని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మాకు కూడా ఆ దేవాలయాలకి సంబంధించి కాంప్లెక్స్లో మాకు కూడా తక్కువ శాతం రెంట్తో మాకు కూడా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, మీ ఆచార వ్యవహారాలు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు వీటికి సంబంధించి ఎలా జరుగుతుందో వివరించండి. మా కులానికి సంబంధించి సాతాన్ మతానికి చెందిన వారం మేము. హిందూ సంప్రదాయ ప్రకారము అందరూ ఏ విధంగా అయితే జరుపుకుంటారో మేము కూడా అదే రకంగా ఆచార వ్యవహారాలు జరుపుకుంటూ వెళ్తూనే ఉంటాము. పెళ్ళిళ్ళు కానీ, శుభకార్యాలు కానీ, ఇతర కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు శుభకార్యాలు కూడా హిందూ సాంప్రదాయ అయ్యగారులు ఉంటారా, బేపనాయ్య గారేనా? బ్రాహ్మిన్స్ అయ్యగారే. మాకు సపరేట్గా అంటూ ఏం లేదు. మాకు బ్రాహ్మిన్స్ పిలిపించుకొని సాంప్రదాయబద్ధంగా మేము ఆచార వ్యవహారాలని కొనసాగిస్తున్నాం. పండుగలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, శుభకార్యాలు కానీ, దినకర్మలు కానీ అవన్నీ అంతే సేమ్ హిందూ ఆచార వ్యవహారాల ప్రకారమే మేము నడుస్తూ ఉంటాం. ఓకే, కట్నాలు ఎట్లుంటాయి మీ కులంలో? కట్నాలు ఇచ్చుకోవటాలు ఉన్నాయా? అసలు ఇచ్చుకుంటే ఎట్లుంటాయి? పెళ్ళిళ్ళు అబ్బాయి ఇంటి దగ్గర జరుగుతాయి, అమ్మాయిల ఇంటి దగ్గర జరుగుతాయి, ఇవి లేవు జనరల్గా జరుగుతాయి, ఎట్లా అది వివరించాలి. జనరల్గా మా ఆచారంలో అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే మ్యారేజ్ జరుగుతుంది, పెళ్ళిళ్ళు జరుగుతాయి. కట్నాల పరిస్థితి ఎట్లుంది? కట్నాలు చదువుకున్న అందరిలాగానే ఉన్నదా, మీకేమైనా సపరేట్? అందరిలాగానే ఉంది. చదువుకున్న వాళ్ళకి ఒక రకంగా, చదువుకున్న వాళ్ళకి ఒక రకంగా. అంటే స్టేటస్ని బట్టి, అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఆర్థికంగా సెటిల్ అయ్యి ఫ్యామిలీ ఉంది, వాళ్ళ వ్యవహారిక సంబంధాలను బట్టి కట్నం అనేది నిర్ణయించబడుతుంది అంతే. ఆడపిల్లలు చదువుకుంటున్నారా మీ కులంలో? ఒకప్పుడు లేదండి. 2010 ముందు చదువుకు దూరంగానే ఉన్నారు. 2010 దాకా అంటే 15 సంవత్సరాల ముందు 2010 వరకు చదువు ఉందా లేదా? చదువులకి కొంచెం దూరంగా ఉన్నారు. కొంచెం అంటే అసలు ఒకళ్ళిద్దరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పట్లో కూడా జాబులు చేస్తూ, ఇప్పుడు జాబులు చేసుకునే వాళ్ళు. 2010కి ముందు 100కు 10% మంది చదువుకున్నారా ఆడపిల్లలు? 10% మంది చదువుకున్నారు. 90% మంది 2010 దాకా చదువుకోవాలి. 2011 నుంచి 2024 మధ్య ఏం జరిగింది? వీళ్ళని ఆడపిల్లలందరినీ చదివిస్తున్నారా? మగవాళ్ళు ఎట్లా చదివిస్తారు? వ్యత్యాసం ఏం లేకుండా ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా చదివిస్తున్నారా? సమానంగా చదివించడం జరుగుతూ ఉంది. నేను చెప్తున్నాను కదా, 2 జడ్జిలు కాకపోతున్నారు. తెలంగాణలో జగిత్యాల జిల్లాకి సంబంధించిన మా ఆడపడుచు ఆంధ్రాకి అమరావతిలో ఇప్పుడు జడ్జిగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాకి సంబంధించి ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది.
నాకు తెలిసి ఒక 10-20 రోజులు లేదా నెక్స్ట్ మంత్ జనవరి మంత్ నుండి ఆమె కూడా పూర్తిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మీరు ట్రైనింగ్లో ఉన్నారు. ఇప్పుడు తను ట్రైనింగ్లో ఉన్నారు. మా దాంట్లో కూడా టీచర్స్ లేడీస్ టీచర్స్ ఉన్నారు. ఎంతమంది ఉంటారు టీచర్స్ రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ ఉంటారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50 మంది వరకు టీచర్స్ ఉంటారు. 50 ఉంటారు. ఫిగర్ ఏదో లుకింగ్ కోసం కాదు, ఫ్యాక్ట్స్ చెప్పండి. ఏదో ఎవరేదో అనుకుంటారని కాదు, ఫ్యాక్ట్స్ కావాలి. 50 మంది ఉంటారా టీచర్స్? ఈజీగా 30 పైన అయితే ఉంటారండి. ఎందుకంటే నేను పెద్ద కులాల్లో కూడా 40-50 మంది లేరు. గౌడ సమాజ వర్గం వాళ్ళు కూడా 50 మంది లేరు. మా దాంట్లో ఉన్నారు చదువు. నాకు తెలిసి 50 మంది టీచర్స్ రాలేదు మొన్న జరిగిన డిఎస్సీలో. గౌడ సమాజ వర్గం వాళ్ళు చాలా పాపులేషన్ కూడా పెద్ద ఎత్తున ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము ఎట్లాగూ గుడిమెట్టల దగ్గర పూసల తల్లి ఊరూరా అమ్ముకుంటూ కష్టాలు పడ్డారు కదా. నా బిడ్డలు నా పిల్లలు ఏదైతే ఉన్నారో మేము పడిన కష్టం వాళ్ళు పడద్దు అని చెప్పేసి కష్టపడి చదివించి ఒక స్థాయిలోకి తీసుకెళ్ళి మంచి చదువునిచ్చిన పూసల తల్లులు ఉన్నారు, పూసల తండ్రులు ఉన్నారు. ఒకప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా కాకుండా ఇప్పుడైతే మాకైతే రిజర్వేషన్ పరంగా కొంచెం ఇబ్బంది పడుతున్నాము. ఆ రిజర్వేషన్ పరంగా కూడా మమ్మల్ని సంచార జాతుల్లో కలిపితే మేము ఆర్థికంగా ముందుకెళ్ళిపోతాము. మా పిల్లల భవిష్యత్తు కూడా బాగా మంచిగా ఉంటుంది అని చెప్పేసి యావత్ పూసల సంఘం, యావత్ పూసల ప్రజానికం కోరుకుంటూ ఉన్నది. ప్రభుత్వానికి కూడా మా విన్నపం ఏంటంటే మమ్మల్ని సంచార జాతులు, ఎంబీసీ సంచార జాతులుగా గుర్తించండి. ఫెడరేషన్ అనేది తీసేయండి. ఫెడరేషన్ ద్వారా ఇప్పటివరకు మేము పొందిన లబ్ధి అయితే ఏమీ లేదు. మమ్మల్ని సంచార జాతులుగా, ఎంబీసీలుగా గుర్తించి మాకు తగిన ప్రభుత్వం నుండి వచ్చే ప్రభుత్వ ఫలాలు ఏదైతే ఉన్నాయో మాకు అందించవలసిందిగా, మా పిల్లల భవిష్యత్తు మార్చుకోవాలి అనే ఉద్దేశంతో కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ప్రముఖులు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా మా గోడును వినిపించుకోవడం జరిగింది. జిల్లాలో ప్రతి ఒక్క మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న జరిగిన ప్రభుత్వ లెక్కలకు సంబంధించి బీసీలకి లెక్కలకు సంబంధించి వచ్చిన దాంట్లో డెడికేషన్ చైర్మన్ గారికి మరియు రాష్ట్ర చైర్మన్ గారికి, వెనుకబడిన తరగతుల రాష్ట్ర చైర్మన్ గారికి మా వినతి పత్రాలు అందించడం జరిగింది. మీ డిమాండ్స్ ఏందనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా మేము చేస్తాము అని చెప్పేసి అన్నారు. రాష్ట్రంలో ప్రతి చోట కూడా మీరు చాలా ముందుగా వచ్చి మీ గోడు వినిపించి ప్రతి ఒక్క జిల్లాలో మీ ఉనికిని చాటుకోవడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు కూడా. సార్ ఒకటి చెప్పండి. ఓకే, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, ఓకే సంతోషం. ఇప్పుడు మీ సామాజిక వర్గంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నారా? ఆ స్థాయికి అయితే లేదు. ఎంపీటీసీలు అయ్యారా? ఎంపీటీసీలు సర్పంచ్లు అయ్యారా? ఎంపీటీసీలు సర్పంచ్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఒక 2-3 ఉన్నారా? ఎక్కువ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జగిత్యాల జిల్లాలో ఒకళ్ళు ఉన్నారు. డోనకల్ కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు ఉన్నారు. ఎంపీటీసీలుగా ఉన్నారు. ఓకే, ఖమ్మం టౌన్లో కూడా 3 టౌన్ ఏరియాలో ఒకళ్ళు కార్పొరేటర్ చేశారా, చేస్తున్నారా? ఖమ్మం జిల్లాలో కూడా ఒక కార్పొరేటర్ ఉన్నారు. మాజీనా తాజానా? మాజీ ఉన్నారు. అండ్ కల్లూరు మండలానికి సంబంధించి ఉప సర్పంచ్గా కూడా విఎం బంజర్ మండలానికి సంబంధించి ఉప సర్పంచ్గా. స్వతంత్ర భారతదేశంలో 1,00,000 మంది జనాభా ఉంటే ఒక 2-3 పోస్టులు వచ్చినాయి మీకు. రాజ్యాధికారం దాకా ఇంకా నామినేటెడ్ పోస్టులు ఏం రాలేదు రాలేదు. ప్రభుత్వం కూడా ఆ రేంజ్లో మమ్మల్ని గుర్తించటం లేదు.